ఏంటే మేస్త్రి, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావుంట. బాబు, స్లాబ్ ఐటంలో సిమెంట్ లో ఇసుకకు కలిపితే పడిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నా బాబు. నర్వై, చెప్పిన పని చేయడానికి రా మీకు కూలీ ఇచ్చేది, పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వడానికి కాదు. వెళ్ళి పంచుడు. సిమెంట్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా? బాబు, పిచ్చి గోళ్ళు లాంటి ఇల్లు కడితే ఘోరం జరిగిపోతుంది. రేపు తమరు ఇళ్ళు అమ్మేసి డబ్బు చేసుకుంటారు. ఈ ఇంట్లో కాపరాలుండే వాళ్ళల్లో పసిపాపలుంటారు, పండు ముసలోళ్ళు ఉంటారు. తమ సొంత ఇళ్ళన్న తృప్తితో ఈ ఇంటి నీడన చల్లగా పడుకుంటారు బాబు. మన లాభాల కోసం చేసిన అన్యాయానికి అట్టంటోళ్ళ మీద ఏ అర్ధరాత్రిలో ఈ ఇల్లు కూలిపోవడం, అందరూ ఈ కప్పు కింద కప్పడిపోవడం మీకు ఇష్టమేనా బాబు? న్యాయం ఆలోచించి. ఈ రోజుల్లో న్యాయం ఏమిటా రాస్కెల్? బిల్డింగ్ పూర్తయ్యాక 100 రూపాయలు ఎక్కువ ఇప్పిస్తా గానీ వెళ్ళి పని చూసుకో. నాకొద్దు బాబు ఆ డబ్బు. ఈ పాపానికి మీరు 100 కాదు 1000 రూపాయలు ఇప్పించచ్చు. కానీ జరగకూడని జరిగిపోతే ఎన్ని జన్మలెత్తినా ఆ పాపం కడుక్కుపోదు. నోరు మూసుకు వెళ్ళి పని చేయిస్తావా లేదా? చెయ్యను బాబు. సరాసరి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాను. రేపు కూలిపోయే మేడ ఇవాళ మా చేత కట్టిస్తున్నారని చెప్పుకుంటాను. ఆల్ రైట్, నీ మాట ప్రకారమే చేద్దాం. నువ్వే దగ్గరుండి సిమెంట్ కల్పించు. ఆ మాట చెప్పండి బాబు. ఈ ఎదురు మాట చెప్పానని కోపం చేసుకోండి. అదే స్లాబ్ కు మరీ సన్నటి చువ్వలు వేశారని నాకు అనుమానంగా ఉందే. లేదు బాబు, రండి చూపిస్తా. అయ్యా, అంత బయలుకి పడ్డా. అయ్యో, ఏంటమ్మా కరుణ, ఒక్క కాటికింత సేపా? తొందర పెట్టుకురా నాన్న. ఇస్పేట్ రాణి వచ్చిందంటే ఆట అయిపోయినట్టే. ఏమిటి పని ఆపికొచ్చావు? నీ పని పట్టడానికి, మా ఈయన అన్యాయంగా చంపేసిన మీ శవాన్ని కళ్ళ చుట్టానికి. నర్వై, నేను చంపడం ఏమిటి? పైన స్లాబ్ చూస్తున్నాం, కాలు జారి కింద పడ్డానేమో. ఎందుకు రాక పచ్చబద్దాలంటావు? నీ నోట్లో పురుగులు పడా. మా అయ్యతో సిమెంట్ లో ఇసుక కలిపని చెప్పడం విన్నాను రా నేను. ఆయన ఆ పాప పైన సైన్ కూడా విన్నాను. మాయ మాటలు చెప్పి ఆయన్ని పైకి తీసుకెళ్లి దారుణంగా చంపేశాం. అందుకే నీ రగతంతో ఆయన శవానికి తాళం చేయించడానికి వచ్చాను రా నేను. ఏమైంది రాను? ఏం లేదు బాబా, చాలా చిన్న విషయం. దీని సంగతి నేను చూసుకుంటా కానీ లోపల పడండి. ఏమిటి ఏట్రా అంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నోరు ముయ్యరా, నిన్ను చేస్తాను. మట్టి కట్టున్నాయాలా? వదిలు, వదిలు. బలహీనుల ప్రాణాలతోనే కాక అమాయకుల మానాలతో కూడా చెలగాటమాడతావురా ఇడియట్.
పదరత్తి. చూశాను రత్తి, అన్యాయం పొందిన మరో గెలుపును చూశాను. నన్ను కళ్ళల్లో ఎట్టుకుని చూసుకునే మా అయ్య పోయాడు, ఇంకా నాకెవరున్నారయ్యా? ఊరుకోరత్తి, నీకు నేను తోడుంటాను. నా వాళ్ళందరూ నన్ను వెలివేసిన రోజున నా బతుకు దోవ చూపించిన దానివి. నీ వాళ్ళందరూ నీకు దూరం అయిన రోజున నీకింత నీడ కల్పించలేనా? మాతో పాటే మా ఇంట్లోనే ఉందిగా. ఊరుకో అమ్మా, ఊరుకో. నువ్వు మాకెంత సహాయం చేసావో మా కృష్ణ చెప్తూనే ఉంటాడు. నీకు రావాల్సిన కష్టం కాదమ్మా. ఊరుకో తల్లి, ఊరుకో. కిట్టయ్య, మా ఆయన్ని పొట్టను పెట్టుకున్నోడిని సువ్వంచినట్టు వంచేయాలి. ఆడి రక్తం తేడా చూడాలి. రత్తి, మా నాన్నగారు ఒక దుర్మార్గుడు కుతంత్రానికి బలైపోయారు. మీ నాన్నగారు ఒక దౌర్భాగ్యుడి చేతిలో కన్ను మూశారు. తమ స్వార్థం కోసం సాటి మనుషుల బ్రతుకుల్ని బుగ్గిపాలు చేసే ఆ నరరూప రాక్షసుల అంతం చూడాలి. అదే నా లక్ష్యం.